ప్రభాస్ లాని చూపించుంటే బాగుండేది అనిపించింది. జస్ట్ సినిమా చూడండి అంతే, ఏం లేదు ఇంకా. నో నో స్పాయిలర్స్ అండి, నో స్పాయిలర్స్. నో స్పాయిలర్స్ అండి, వెళ్ళి చూస్తే అర్థమైంది. నో రివ్యూస్, రివ్యూ లేవండి, చూడండి అంతే. నో రివ్యూ. కొంచెం అంటే మాకు అదే బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. లైక్ సలార్, బాహుబలి ఇవన్నీ చూసేసరికి మేము డార్లింగ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాము, కానీ అదైతే లేదు. అంత ఏం తీసుకొని రాలేదు. బట్ కామెడీ టైమింగ్ బాగుంది. అంటే చూసాం ప్రభాస్ ని మళ్ళీ కామెడీ యాంగిల్ లో చూసాం, కానీ మరీ అంత 100% అంత హారర్ ఏం లేదు. బట్ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది. ఆబ్వియస్లీ బాగా చాలా ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఇట్స్ రియల్లీ నైస్, సాటిస్ఫైడ్. అవును, లేదు, హీ డిడ్ హిస్ జస్టిస్. లైక్ చాలా జస్టిఫికేషన్ ఉంది క్యారెక్టర్, సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. బట్ ఇట్స్ రియల్లీ నైస్, లైక్ చూస్తూ ఉంటే బాగుంది, కానీ ల్యాగ్ లేకపోయింటే మూవీలో పర్ఫెక్ట్ ఉండేది యాక్చువల్లీ. సాంగ్స్ కొన్ని ఉన్నాయి మనకి, కానీ బాగున్నాయి, ఉన్న సాంగ్స్ బాగున్నాయి వినడానికి. విఎఫ్ఎక్స్ యాక్చువల్లీ బాగుంది. ఇట్స్ అంటే కొన్ని సీన్స్లో ప్రభాస్ లాని చూపించుంటే బాగుండేది అనిపించింది. తెలిసిపోతుంది బేసిక్గా కొన్ని సీన్స్లో ప్రభాస్ కాదు అని చెప్పి. అంటే చాలా మంది మారుతి గారు ఇంటికి వెళ్తా మీరు సాయంత్రం అని అంటున్నారు. అప్రిషియేట్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు, పక్క వెళ్ళొచ్చు. హి డిజర్వ్స్ ఇట్ అన్న. సూపర్ అన్న, ప్రభాస్ ని కరెక్ట్ రేంజ్ లో వాడుకున్నారన్న ఫీలింగ్. అసలు ప్రభాస్ ని ఇలా చూపించాలని ఎలా అనిపించిందో, అసలు ఒక్కొక్క డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయలే ప్రభాస్ దగ్గర. మనం యాక్షన్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్ డైలాగ్స్ ఓకే, అలాంటివి. ఇలాంటి డైలాగ్స్ అండ్ ప్రభాస్ భయపడడం ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఒక ట్రాన్స్ లోకి వెళ్తాం అన్న, కరెక్ట్ చూస్తే ఆ ట్రాన్స్ లోకి మనం వెళ్ళిపోయినాం అనుకో, మనం తీసుకొని వెళ్తారు కూడా వాళ్ళు. అంతే, 2 కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ లేదు కదా, లేదు. మేబీ 2లో ఉండొచ్చేమో, ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా ఓల్డ్ మ్యాన్ లుక్ వస్తుంది అని. ఒక సీన్ లో అయితే డెఫినెట్లీ వస్తుంది అనుకున్నాం, బట్ బ్యాక్ నుంచి చేతులు చూపిస్తారు కానీ ఫేస్ ఓల్డ్ మ్యాన్ లుక్ లేకుండే. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్. అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు, 3 హీరోయిన్లను పెట్టారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎవరు చూస్తారన్న, అక్కడ అంత పెద్ద కట్అవుట్ ఉంది, అసలు ఆయన అవసరం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే హీరోయిన్స్ అవసరం లేదు. సంక్రాంతి వెరీ గుడ్ హారర్ మూవీ. అంటే ఒక పెద్ద భయపడిపోయేంత హారర్ కాదు, కానీ నాకైతే ప్రభాస్ మాత్రమే హిట్ అవుతారని అనిపిస్తుంది. సంక్రాంతి మాత్రమే హిట్ అవుతాడని నేనైతే అనట్లేదు. ప్రభాస్ చిరంజీవి. ప్రభాస్ అంతా ప్రభాసే అన్న, మొత్తం ప్రభాసే నడుస్తుంది చూడండి. అవన్నీ ఉన్నాయి, ఇదంతా ప్రభాస్ ఇయర్ అన్న, ప్రభాస్ ఇయర్ ఫర్ ఈ మొత్తం 2026 ఇస్ ప్రభాస్. అవన్నీ ఓకే, అవన్నీ వాళ్ళు ట్రై చేసి ఉంటారు, కానీ ప్రభాస్ హారర్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది డెఫినెట్లీ. ఇంటర్వెల్ ముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు లాగ్ ఉండే, అంత ఎమోషన్ అవసరం లేదనిపించింది. షీఈస్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్. చూడొచ్చు, వచ్చి ఒక్కసారి ప్రభాస్ ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వచ్చి ఒకసారి చూడండి, మీకే అర్థమైతుంది. ప్రభాస్ ని ట్రోల్ చేస్తారు, మిమ్మల్ని హగ్ ఇవ్వాలనిపించింది తెలుసా. ఒక్కసారి ప్రభాస్ కి హగ్ ఇవ్వాలనిపించింది, చాలా బాగుంది. చిన్న అంటే అవన్నీ డిఫరెంట్, ఇదంతా డిఫరెంట్. ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత అయితే ఎవ్వరు ప్రభాస్ చిన్న మూవీస్ అని అయితే అన్నాడు. మారుతి సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఇలాంటిది ట్రై చేయొచ్చు అని ప్రభాస్ కి అనిపించడం గ్రేట్. ఇప్పుడు అంత కొన్ని మల్టీ స్టార్ తీసిన హీరో బాహుబలి రేంజ్ తీసాడు, హారర్ ట్రై చేయొచ్చు అని అనిపించింది, అండ్ బాగా డెలివర్ చేశాడు డైలాగ్స్ కూడా. ముగ్గురు హీరోయిన్స్ అవసరం లేదు యాక్చువల్, ఒక హీరోయిన్ చాలు. మొత్తం సినిమా అంతా ప్రభాస్ ని ఇట్లా చూస్తున్నాం మేమైతే, అంత బాగుంది. నిధి అగర్వాల్ క్యారెక్టర్ అసలు అవసరం లేదు, అసలు ఆమెను ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు. అంటే హీరోయిన్స్ జస్ట్ గ్లామర్ కోసం వాడుతున్నారు అనుకోవచ్చు. ప్రభాస్ కోసం వాడారు, మరి ప్రభాస్ గారు వాడుకున్నారా? ప్రభాస్ ఒక్క హీరోయిన్. మ్యూజిక్ హైలైట్స్ అంటే ప్రభాస్ హైలైట్స్ అయితే మ్యూజిక్, ప్రభాస్ లుక్స్, VFX, everything was fantastic, fabulous. I really like the movie. అంటే ప్రభాస్ ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెట్ అవ్వదని చెప్పి చాలా మంది అన్నారు. No. It was fantastic. I hope everyone, I want everyone to watch it. No. Don't go for those comments. Come watch the movie and then. Horror comedy lo Prabhas కనిపించారు కదా, vintage Prabhas back అంటారు. Exactly, we really liked him. Like అల్లరంతా మళ్ళీ చూసినట్టు అనిపించింది. ముగ్గురు హీరోయిన్స్ తో ఎలా ఉంది మరి? సూపర్. క్రొకడైల్ ఫైట్
fantastic. Everything was nice. Don't miss the movie and don't go to those rumors. Mix. అంటే ఈ సంక్రాంతికి మూవీ ఉంటదంటారా మరి Obviously. హైలైట్స్ ఏమంటారు సినిమాలో? Everything was highlight. Movie అంతా highlight. మీరు బాగా కనెక్ట్ అయిన సీన్స్ ఏంటి? చాలా ఉన్నాయి సీన్స్ అంటే మోస్ట్లీ ప్రభాస్ ఉన్న సీన్స్. ప్రభాస్ కామెడీ చాలా బాగున్నది. బోర్ ఏం కొట్టలేదు, చాలా బాగుంది. డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో. అంటే ఎవరి వ్యూ వాళ్ళది ఉంటుంది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు, మా పాయింట్ ఆఫ్ వ్యూ మాకు నచ్చింది. రాజాసాబ్ 2 కూడా ఉంది కదా. రాజాసాబ్ 2 ఉంది అన్నారు, బట్ అది ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మారుతి దగ్గర నుంచి, దీనికి మించి ప్రభాస్ దగ్గర నుంచి. అంటే చాలా మంది మారుతి గారి ఇంటికి వెళ్తున్నాం సాయంత్రం అని అంటున్నారు. మారుతి గారి ఇంటికి వెళ్తున్నాం బిల్లాక్ అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. అది ఇంకా అంతవరకు నేనేం చెప్పలేను, వాళ్ళది ఇంకా ఫ్యాన్స్ వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ సీన్స్ అంటే చాలా ఉన్నాయి, చాలా అంటే డిఫరెంట్ గా చూసాము ప్రభాస్ ని ఇప్పటిదాకా చూసిన ఎలివేషన్స్ లో. అండ్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ సన్ రిలేషన్షిప్ చాలా బాగుంది, బాగా చూపించారు. తెలుగు ఆడియన్స్ లోనే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, మరి పాన్ ఇండియన్ లెవెల్లో అందరికి నచ్చుతుందా? అందరికి నచ్చుతుందా అంటే వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కొంచెం అక్కడక్కడ అనిపించవచ్చు, కొంచెం డల్ అయింది, కొంచెం ఇంకా హైప్ ఇవ్వచ్చు అని చెప్పి. బట్ స్టిల్ ఇంకా ఇవ్వచ్చు, బట్ మాకు అయితే నచ్చింది. మేము ఎంటర్టైన్ 1000 రూపీస్ పెడితే వర్తే అంటారా మరి స్టోరీకి? అంటే కొంచెం రేట్స్ అయితే ఎక్కువ పెంచారు, అంత అవసరం లేదు అని అనుకుంటున్నాం మేము. వింటేజ్ ప్రభాస్ లో ఉన్నాడమ్మా. వింటేజ్ ప్రభాస్ కంపల్సరీ, వింటేజ్ ప్రభాస్ చాలా అసలు అసలు బ్యాక్ టు మిర్చి, అసలు ఆ లుక్స్ చాలా బాగున్నాయి అన్నమాట. కామెడీ చెక్క అని చెప్పి చాలా మంది అన్నారు. అందరూ అన్ని జోనర్లకి ట్రై చేస్తున్నాడు ప్రభాస్, సో అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. సో ఎవరి వ్యూ, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. క్రొకడైల్ సీన్ ని చాలా మంది ట్రోల్ చేస్తారు స్టార్టింగ్ లో, మరి సినిమాలో ఎలా? బాగుంది సినిమాలో క్రొకడైల్ సీన్ అంటే డిఫరెంట్ గా ఫైట్ కానీ మనం కొన్ని చూపించిన సీన్స్ మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు అవి, బట్ ఇక్కడైతే వర్తే అంటారా? ఓల్డ్ మ్యాన్ గెటప్ లేదంటారు నిజంగా. ఓల్డ్ మ్యాన్ లేదు, ఎందుకు ట్రైలర్ లో చేసేలా చేయడం? పార్ట్ 2 ఉందేమో మేబీ సస్పెన్స్. యాక్షన్ మూవీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ ని ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ ఈ మూవీలో మనం కాదు, కొన్ని సీన్స్ లో ప్రభాస్ కూడా భయపడ్డాడు, అట్లా బాగుంది. అంటే చాలా మంది రాజాసాబ్ 2 ఉందని అంటున్నారు. 2 ఉంది అంటే వర్తే అంటారా రాజాసాబ్ 2 కూడా? డెఫినెట్. 2 లో ఇక్కడైనా ట్విస్ట్ ఉన్నాయి, 2 లో ఇంకెన్ని ట్విస్ట్ వస్తాయని వెయిట్ చేస్తున్నాం మేమైతే. హైలైట్ సీన్స్ అంటే ఏంటో కొన్ని ఉన్నాయి, చెప్పచ్చా? అంటే మేడం ముందుకు రండి. క్రొకడైల్ ఫైట్, క్రొకడైల్ సీన్స్ అండ్ ప్రభాస్ లుక్స్ అన్న. ఒక హారర్ సీన్ ఉండే, హ్యారీ పాటర్ లెవెల్ ఉండే హారర్ సీన్, చాలా బాగుంది. కానీ ఓల్డ్ మ్యాన్ గెటప్ లేదంట ప్రభాస్ ది. లేదు, యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసాం ఒక సీన్ లో అక్కడ ప్రభాస్ ఉంటాడని, బట్ బ్యాక్ నుంచి చూపిస్తారు కానీ ఫేస్ చూపించారు. అది కొంచెం డిసప్పాయింట్. మేబీ 2 లో రావచ్చేమో ప్రభాస్. అలా ప్రభాస్ కి హర్రర్ కామెడీ సెట్స్ అని చాలా మంది అన్నారు. ఒకసారి వచ్చి సినిమా చూడమని చెప్పండి ప్లీజ్. ప్రభాస్ హారర్ నేను అంటున్నా కదా, ప్రభాస్ కూడా భయపడ్డాడు కొన్ని సీన్స్ లో. కొన్ని సీన్స్ లో గ్రాఫిక్స్ సరిగా లేదు, ప్రభాస్ సరిగా చూపించలేదు అంటారు. అంటే వాళ్ళు ఇంకా సినిమా చూడకుండా మాట్లాడితే ఏం చెప్పలేము. అంటే ఎక్కువ సీన్స్ లో డూప్ ని పెట్టి తీశారు, ప్రభాస్ గారిని పెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు. మాకు అలా అనిపించలేదు. ఏ యాంగిల్ లో ఎక్కడ గానీ ప్రభాస్ తగ్గలేదు, మారుతి గారు తగ్గలేదు. మొత్తం అసలు ఏ సినిమా, భయం, బాధ, ఏ సినిమా ఇంత అద్భుతంగా రాదన్నది. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ప్లీజ్ కమ్ అండ్ వాచ్, యూ విల్ అండర్స్టాండ్. 3 days లో మెగాస్టార్ వస్తున్నారు, మరి మెగాస్టార్ తో ఆల్వేస్ రాజాసాబ్ ఇంకేం బీట్ చేయదు ఈ సంక్రాంతికి, ఓన్లీ రాజాసాబ్ మాత్రమే. రాజాసాబ్ సీనియర్స్ ఫస్ట్ అని అన్నారు కదా. రాజాసాబ్ సీనియర్స్ అన్న, మాకు మా సీనియర్ అన్న జూనియర్ అన్న ఏదైనా మా రాజాసాబ్ మెగాస్టార్ ప్రభాస్